అందరికీ నమస్కారం. రాయలసీమలో ఉన్నటువంటి వైఎస్ఆర్సీపీ నాయకులందరూ రాయలసీమ మీద మొసలి కన్నీరు గారుస్తూ మీటింగులు పెట్టుకుంటూ తిరుగుతున్నారు. మదనపల్లిలో, అనంతపూర్లో, రేపు కర్నూలులో రాయలసీమ మీద అవ్యాజ్యమైన ప్రేమను కనపరుస్తున్నారు. వీళ్ళ 5 ఏళ్ల పాలనలో రాయలసీమకి ఏం చేశారు? వీళ్ళు ఎక్కడైనా కాలువలో ఒక గంప మన్ను తీశారా? 1 మీటర్ కాలువ తవ్వారా? కొట్టుకుపోయినటువంటి అన్నమయ్య డ్యామ్ వైపు కనీసం తిరిగి చూశారా? ఈరోజు రాయలసీమకి ఏదో అన్యాయం జరిగిపోయింది, రాయలసీమ లిఫ్ట్ ఆపేశారని చెప్పి అదే పాత సామెత గుర్తుకొస్తుంది, మొగుడిని కొట్టి ఏదో ఎక్కారు అన్నట్టు, మొగసాలకు ఎక్కినట్టు అని. ఆ రాయలసీమ ప్రాజెక్ట్ని చంపింది మీరు. 2021లోనే స్టే వస్తే ఆగిపోయిన ప్రాజెక్ట్ని మళ్ళీ మేము ఎట్లా ఆపుతాం నాకు అర్థం కాదు. ఆ మాట్లాడేటువంటి నాయకులకి ఇంగిత జ్ఞానం ఉందా లేదా అని నేను అడుగుతున్నా. ఆగిపోయిన ప్రాజెక్ట్ని మేము ఏ రకంగా ఆపుతాం? మీకు కావాలంటే ఆ స్టే ఆర్డర్లు కూడా తెచ్చి చూపిస్తాం. ఎన్సీఎల్టీలో నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్లో వీళ్ళకి స్టే ఇచ్చినటువంటిది. 4 ఏళ్ల పాటు దాని గురించి మాట్లాడకుండా ఈరోజు మళ్ళీ వచ్చి రాయలసీమ లిఫ్ట్కి ఆగిపోయింది దానికి ఏంటి తెలంగాణ సభలో రేవంత్ రెడ్డి చెప్పాడు. రేవంత్ రెడ్డి చెప్తే తర్వాత మీ పార్టీనో లేక మీ అలయన్స్ పార్టీనో ఉన్నటువంటి టీఆర్ఎస్, ఇప్పుడు కొత్త బీఆర్ఎస్లో ఉన్నటువంటి హరీష్ రావు అదే సభలో చెప్పాడు కదా, ఆపింది మేము అని. అంటే మీరిద్దరు కూడబలుక్కుని ఆపినటువంటిది విషయం బయటకు వచ్చింది అనేది ఏమన్నా కంగారు పడి బట్టగాల్చి ముఖానేసేటువంటి ప్రయత్నం చేస్తున్నారా? ఆపింది నేనే అని చెప్పేసి హరీష్ రావు అదే సభలో చెప్పాడు. మీకు రాజకీయ గురువు కదా కేసీఆర్. మీరు ఆపినటువంటి ప్రాజెక్ట్ని, మీరు అనుమతులు తెచ్చుకోలేకపోయినటువంటి ప్రాజెక్ట్ కాదు. మీ వారసత్వం ఏంటి? రాజశేఖర రెడ్డి గారు అడిగారు, మిగిలిన జలాల్లో అసలు వాటానే అడగమంద్రి లాంటి ప్రాజెక్టులకే ఆయన రాసిచ్చిపోతే నువ్వేం రాసావు? రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ మీద నీ చీఫ్ సెక్రటరీ, నీ ఈఎన్సీ ఏమని పిటిషన్ వేశారు? ఇది అసలు ఇరిగేషన్ ప్రాజెక్టే కాదు, మేము కేవలం స్టడీ చేస్తున్నాము. అరే, మీరేసి సంతకాలు పెట్టినటువంటి అఫిడవిట్లు ఉన్నాయి, మేము ప్రాజెక్టు కట్టడం లేదు, ఇక్కడ ఓన్లీ టెస్టింగ్ చేసుకోవడానికి తవ్వుతున్నామని చెప్పారు మీరు. ఆ అఫిడవిట్లు వాస్తవం కాదా? అవి మర్చిపోయి ప్రజలకు ఇవేమీ తెలియదు అని చెప్పి మళ్ళీ మోసం చేసేదానికి మీరెప్పుడూ కూడా రాయలసీమ పేరుని రాజకీయం కోసమే వాడుకున్నారు. మీ తండ్రి గారి టైంలో రాయలసీమ పేరుతో యాత్రలు చేశారు. ఆ రోజు నందమూరి తారక రామారావు నిజమైన రాయలసీమ పట్ల ప్రేమ చూపించినటువంటి వ్యక్తి. గాలేరు నగరి, తెలుగుగంగ, హంద్రీనీవా ఈ 3 ప్రాజెక్టులు తెలుగుదేశం ప్రభుత్వంలో ఆ రోజు నందమూరి తారక రామారావు గారి బ్రెయిన్ చైల్డ్లో పుట్టినటువంటి ప్రాజెక్టులు. 70 సంవత్సరాలు కాంగ్రెస్ పార్టీ వారసులని చెప్పుకున్న మీరు రాయలసీమకి ఏం చేశారు ఆ రోజు? ఈరోజు రాయలసీమ బతుకుతోంది అంటే గాలేరు నగరి, హంద్రీనీవా, తెలుగుగంగ వల్లనే కాదని అడుగుతున్నా. దాంట్లో మీ కాంట్రిబ్యూషన్ ఏంటి? పోనీ మీ జగన్మోహన్ రెడ్డి గారు ఈ 3 ప్రాజెక్టుల్లో ఏం చేశాడని అక్కడ అడుగుతున్నా. వీళ్ళకి రాయలసీమ మీద అంత ప్రేమ ఉంటే ఎంత ఖర్చు పెట్టారు? చర్చకు రండి మీరు. హంద్రీనీవా ఒక్క సంవత్సరంలోనే 3700 కోట్ల రూపాయలను ఖర్చు పెట్టాం. ఒకే సంవత్సరంలో శాంక్షన్, ఒకే సంవత్సరంలో టెండర్ పిలవడం, ఒకే సంవత్సరంలోనే వర్క్స్ కంప్లీట్ చేయడం చరిత్రలో ఎప్పుడన్నా జరిగిందా? అది చంద్రబాబు నాయుడు గారికి రాయలసీమ మీద ఉన్నటువంటి ప్రేమ. మళ్ళీ 2000 కోట్ల రూపాయల పైన ఖర్చు పెడుతున్నాం ఇప్పుడు. ఇది కాక నేను చెప్తున్న 5 ఏళ్లలో శాసనసభలో మీరు రాయలసీమ పేరుని పలకడానికి మీరు సాహసించలేకపోయారు. ఇవాళ మేము ధైర్యంగా చెప్తున్నాం, రాయలసీమలో ఇదే శాసనసభలో రాయలసీమ హార్టికల్చర్ హబ్ పెడతాం,
40,000 కోట్ల రూపాయలతో అని చెప్పగలిగినటువంటి దమ్ము ఈరోజు చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వానికి ఉందని చెప్తున్నాం. ఏం మొహం పెట్టుకుని ప్రజల ముందుకు వస్తారు? హంద్రీ నీవాని మేము 1 సంవత్సరంలో పూర్తి చేసినందుక, రాయలసీమ ప్రాజెక్టులకి 40,000 కోట్లు ఖర్చు పెట్టబోతున్నందుక, 1 రూపాయి ఖర్చు పెట్టినటువంటి మీరు మొసలు కన్నీరు గారిస్తే ప్రజలు నమ్ముతారనుకుంటున్నారా? సిగ్గుపడాలయా. ఎస్, కొంత పని చేస్తే మాట్లాడొచ్చు. మేము చెప్తాం, రాజశేఖర రెడ్డి వచ్చాడు, ఎంతో కొంతైనా మేము చేసినటువంటి హంద్రీ నీవాని ఆయన కంటిన్యూ చేసే ప్రయత్నం చేశాడు. గాలేరు నగర్ని కంటిన్యూ చేసి నువ్వేం చేసావు? నందమూరి తారక రామారావు ప్రారంభిస్తే చంద్రబాబు నాయుడు మొదలు పెడితే మీరు కంటిన్యూ చేశారు. రాజశేఖర రెడ్డి నువ్వు అది కూడా చేయలేదే. చరిత్రలో నీకు ప్లేస్ కూడా ఉండదు. మరి నువ్వు వచ్చి రాయలసీమ పేరు మీద పడుతూ ఉన్నావు. ఇంకా ఏదో రాయలసీమలో కొత్త పేరు పెట్టుకున్నాం మేము, కొత్త ప్రాజెక్టు. మరి ముచ్చుమర్రికి దీనికి తేడా ఏముంది? ముచ్చుమర్రి ఆల్రెడీ మేము కట్టాం కదా, దానికి ఎటువంటి అబ్జెక్షన్ లేవు. ఈరోజు ముచ్చుమర్రి బ్రహ్మాండంగా పనిచేస్తూ ఉంది కదా. కేవలం వివాదాల్లోకి నెట్టేదానికోసమే మీరిద్దరూ ఇక్కడ, మీరు అక్కడ మీ రాజకీయ గురువు గారు కలిపి చేసినటువంటి కుట్రలో భాగంగానే తప్ప రాయలసీమ మీద మీకు ప్రేమ లేదు. రాయలసీమని కేవలం రాజకీయ అవసరాల కోసం, ప్రాంతీయ విద్వేషాలను రెచ్చగొట్టడం కోసమే మాత్రం వాడతారు. అది మీ నైజం. కులం, మతం, ప్రాంతం అనేటువంటివి మీ రాజకీయ పునాదులు. దాని మీదనే తప్ప మీకు వేరే ఆలోచన ఎక్కడా కూడా లేదు. ఎక్కడా కూడా 5 ఏళ్లలో మీరు రాయలసీమ మీద స్టే విధిస్తే నువ్వు వెకేట్ చేయడానికి ఏం చేశారు? ఒక్కరోజు కూడా మీరు ప్రయత్నం చేయలేదే. అదే మేము వస్తే ఏం చేశాం? ప్రాజెక్ట్ని కంప్లీట్ చేశాం. అన్నమయ్య డ్యామ్ కొట్టుకుపోతే దిక్కులేదు. ఇక్కడ ఎక్కడో పొరుగు రాష్ట్రంలో ఉన్న తుంగభద్ర డ్యాంలో గేటు కొట్టుకుపోతే తెల్లవారుజామున 5ంటికి మాకు తెలిస్తే 9ంటికి దగ్గరలో ఉన్న మా ఎమ్మెల్యే ఫస్ట్ వెళ్ళిపోయారు. అక్కడికి పొమ్మని చెప్పాం. ఈవినింగ్కి మొత్తం యంత్రాంగం చేరుకున్నాం. గేట్లు పెట్టడం కుదరదు అని అంటా ఉంటే దేశంలో బెస్ట్ ఎక్స్పర్ట్స్ని తీసుకొచ్చాం, గేట్లు పెట్టాం, పంటను కాపాడాం. మళ్ళీ ఈరోజు 33 గేట్లని ఒకే సంవత్సరంలో మారుస్తున్నాం. 18 గేట్లు నిలబడ్డాయి. మొన్ననే అనంతపురం మీడియాని మొత్తం తీసుకెళ్లి చూపించాం. 18 గేట్లు ఎరెక్ట్ చేశాం 3 నెలల్లోనే. అంటే వర్షాలు ఆగిపోయి మళ్ళీ వర్షాలు వచ్చే లోపల చేస్తాం. దట్ ఈజ్ అవర్ కమిట్మెంట్. ఏం మొహం పెట్టుకుని చెప్తారు? ఏ ఒక్క ప్రాజెక్టులను మీరు రాయలసీమకు దగానే చేశారు. రాయలసీమని వాడుకుని వదిలేసినటువంటిది ఎవరన్నా ఉన్నారు అనంటే జగన్మోహన్ రెడ్డి గారే. ఎందుకు అనంటే 2019లో ఎన్నికల ముందుకు ఇదే ఊరవకొండకు వచ్చావు నువ్వు. జలదీక్ష అక్కడ చేసినప్పుడు ఏం చెప్పారు మీరు? 3 నెలల్లో హంద్రీ నీవా పనులను ప్రారంభిస్తామన్నావు. 3 నెలలు కాదు, 5 ఏళ్ల కాలంలో 1 రూపాయి ఖర్చు పెట్టలా. ముందు దీనికి సమాధానం చెప్పమంటున్నా. పెడబొబ్బులు పెడుతున్నారు వీళ్ళు నాయకులందరూ కూడా. మేము పనులు చేస్తున్నాం అనేటువంటి అసిడిటీ ఎక్కువ ఉంటే మందులు పంపిస్తాం, అసిడిటీ మాత్రలు వేసుకోండి. మీ కడుపు మంటని రైతుల కన్నీరుగా మార్చేటువంటి ప్రయత్నం చేయొద్దు అనేటువంటిది చెప్తున్నాం. ఇంట్లో వాళ్ళని అడగండి అయ్యా, చెప్తారు. మీకు సిగ్గుందా? ఏం మొహం పెట్టుకుని బయటకు వచ్చి అడుగుతున్నారు అనేటువంటిది ఇంట్లో వాళ్ళే తిడతారు మిమ్మల్ని. థ్యాంక్ యూ. అచ్చెన్నాయుడు గారు ఏం చెప్పాడు? బొత్స సత్యనారాయణ గారు చెప్పిన మాటల్ని ఆయన రిపీట్ చేశాడు. ఆయన ఏమీ చెప్పలేదు కదా. బొత్స సత్యనారాయణ గారు ఆ రోజు మంత్రివర్గంలో ఉండి మంత్రివర్గంలో ఆయన చెప్పినటువంటి మాటల్ని చెప్పాడు. తన రాజశేఖర రెడ్డి గారి హత్యలో జగన్మోహన్ రెడ్డి గారి పాత్ర ఉంది అనేటువంటిది బొత్స సత్యనారాయణ గారు స్టేట్మెంట్ ఇస్తే అది చెప్పాడు. దాంట్లో ఒకటి కాదు కదా, ఆ రోజు మీడియా ముందు ప్రజల ముందు వచ్చి చెప్పినటువంటి మాటల్ని ఈరోజు మీరెందుకు అంత ఉలిక్కి పడుతున్నారు? మీరు భుజాలు ఎందుకు? బొత్స సత్యనారాయణ గారు నిన్న బాధపడ్డాను, నేనేమి హర్షించను. కానీ ఎందుకు బాధపడ్డారో మాకు అర్థం కాల. ఆయన చెప్పినటువంటి మాటే అది. ఆయన చెప్పినటువంటి మాటే, మేమేం కొత్తది చెప్పలేదు. అంటే ఆయన అందరికీ ఒక అనుమానం ఏమొస్తూ ఉంది అని అంటే, జగన్మోహన్ రెడ్డి గారి నైజం చూసిన తర్వాత బొత్స గారికి భయం వచ్చింది, ఆ భయంలో నుంచి బాధ వచ్చింది అనుకుంటున్నారు. పరిటాల రవి గారి హత్యలో జరిగినటువంటి నిందితులు, సాక్షులు ఏ ఒక్కరూ ఈ రోజుకు మిగలలేదు. బాబాయి హత్యలో పాల్గొన్నటువంటి సాక్షులు, నిందితులు సగం మంది ఆల్రెడీ
లోకాన్ని వదిలిపోయినటువంటి పరిస్థితులు వచ్చినాయి. ఈ సీరియల్ నంబర్లో నా సీరియల్ నంబర్ ఏమన్నా యాడ్ అవుతుందా, మర్చిపోయిన వాడిని మళ్ళీ గుర్తు చేస్తున్నారు అనేటువంటిది ఎక్కడో ఆయనకు భయం వచ్చి ఆ భయంలో నుంచి బాధ పుట్టుకొచ్చిందేమో అని అనుకోవాల్సిందే తప్ప ఆయన ఇచ్చినటువంటి మాటలను ఆయన గురించి మాట్లాడితే ఆయనకి ఎందుకు అంత బాధ వస్తుంది? ఎందుకు? ఇవాళ మీరు హిస్టరీ ఒక్కసారి చూడండి. జగన్మోహన్ రెడ్డి గారి హిస్టరీని మనం చూస్తే బొత్స సత్యనారాయణ గారు ఏడవడంలో కొంత నిజం ఉంది. ఎందుకంటే గుండెపోటు నుంచి గొడ్డలిపోటు వరకు, తండ్రి మరణం నుంచి బాబాయ్ హత్య వరకు, తల్లి నుంచి చెల్లి వరకు, సహనిందితులు మోపిదేవి వెంకటరమణ నుంచి విజయసాయిరెడ్డి వరకు, మన డాక్టర్ సుధాకర్ రావు దగ్గర నుంచి మన సుబ్రహ్మణ్యం వరకు, ఎక్కడ చూసినా కూడా మీ నైజం ఏంది అనేది కళ్ళ ముందు కనపడతా ఉంటే బాధపడక ఏం చేస్తాడు ఆయన బొత్స సత్యనారాయణ గారు? నీ నైజం ఏంది అనేటువంటిది రాష్ట్ర ప్రజలు కళ్ళ ముందు కనపడతానే ఉంది. తెల్లవారుజామున 6:15 ముందే గొడ్డలిపోటుతో బాబాయ్ చనిపోయాడని తెలిస్తే గుండెపోటు అని చెప్పి మన టీవీలో ప్రచారం చేసి 5 నిమిషాల్లో చేరుకోగలిగినటువంటి మీరు 12 గంటలు సుదీర్ఘంగా ప్రయాణం చేసి మీరు చేరుకున్నారు అని అంటే బాబాయ్ మీద ప్రేమ ఉన్నట్ట? ఆ ఉన్నటువంటి సాక్ష్యాధారాలన్నీ తొలగిపోయే వరకు అక్కడికి చేరుకోకూడదనేటువంటి ఆలోచన ఉన్నట్ట? ఇంకా మీ హిస్టరీ లేకపోతే ఈయన గురించి ఇన్సిడెంట్లు చెప్తా ఉంటే ఆయన ప్రత్యర్థుల మీద జరిగినటువంటి దాడులు, రాజకీయ ప్రత్యర్థులు, ఎందుకు నిన్న మాట్లాడిన అచ్చెన్నాయుడు గారు ఎగ్జాంపుల్ తీసుకోండి. పాపం ఆయన సర్జరీ చేయించుకుంటే 700 కిలోమీటర్లు ప్యాంటు మళ్ళీ సర్జరీ అయిన పాయింట్లో కుట్లూడిపోయి మళ్ళీ రక్తం వస్తే కూడా కనీసం కనికరం లేకుండా 700 కిలోమీటర్లు బొలిరో జీపుల్లో తిప్పి తీసుకొచ్చారే. ఒక ఎంపీగా ఉన్నటువంటి వ్యక్తిని మీరు హింసించారే. న్యాయస్థానాల్ని మీరు నిన్ననే కామెంట్ చేసిందే, జడ్జిలు తిట్టిన రోజే మేము చర్యలు తీసుకుని ఉంటే ఈ పరిస్థితి వచ్చేది కాదు అనేటువంటిది. ఎలక్షన్ కమిషనర్ని రాష్ట్రంలో లేకుండా పక్క రాష్ట్రంలోకి పోయే పరిస్థితులను కల్పించావే. ఈ జగన్మోహన్ రెడ్డి గారి నైజమేంది అనేది కళ్ళ ముందు కనపడతా ఉంటే బొత్స సత్యనారాయణ గారు బాధపడక భయపడక ఏం చేస్తారు? మేం కాదు, ఆ రోజు గవర్నమెంట్లో ఉన్నది ఆయన. గవర్నమెంట్లో ఉన్నటువంటి ఆయన బొత్స సత్యనారాయణ గారు ఆ మాట చెప్పాడు. ఇంకా చెప్పాలి, ఆ రోజున్న కిరణ్ కుమార్ రెడ్డి గారు ఒకటి చెప్పాడు, పరిటాల రవి హత్య కేసులో జగన్మోహన్ రెడ్డిని కాపాడడానికి నేను 60 రోజులు కష్టపడ్డాను అన్నాడు. అంటే కష్టపడ్డాడు అంటే దాని అర్థం ఏంటి? ఇప్పుడు లేనటువంటి వ్యక్తిని ఎవరినో కాపాడేటువంటి ప్రయత్నం లేదు కదా, చేయలేరు కదా. దాంతో సంబంధం లేని ఎల్లైనో పుల్లయ్య కోసమో కాపాడేదానికోసం 60 రోజులు కష్టపడక్కర్లేదు కదా. మరి కిరణ్ కుమార్ రెడ్డి గారు చెప్పాలి ఏం కష్టపడ్డాడు. మా అచ్చన్న గారు ఏమీ మాట్లాడలే, అందరూ చెప్పినటువంటి మాటల్ని గుర్తు చేశాడు. రోసయ్య గారు ఇట్లన్నారు, ఆ రోజు జరిగిన సంఘటనలు ఇవి, బొత్స సత్యనారాయణ గారు ఇదన్నారు. నేనేం చెప్తున్నాను, ఇవాళ చరిత్రలో జరిగినటువంటివన్నీ ఒక్కసారి గుర్తు చేస్తున్నాం తప్ప అభూత కల్పనలు మేమేం కొత్త కల్పించి చెప్పడం లేదు కదా జగన్మోహన్ రెడ్డి గారి మీద. ఇవి ఏవన్నా కూడా అల్టిమేట్లీ లబ్ధిదారుడు ఆయనే. అది కోడికత్త అయినా గులకరాయి అయినా, తండ్రి మరణమైనా బాబాయ్ హత్య అయినా, అన్నింటినీ ఆయన ఒక సింపతిగా మలుచుకునేటువంటి ప్రయత్నం చేయడంలో ఆయన ఎక్స్పర్ట్. ఓ సంఘటన జరుగుతుంది, చేయించేది ఆయనే, మళ్ళా బాధితుడిగా నటించేది ఆయనే. నేను అందుకే చెప్తా ఉన్నా కదా, ఈ సమాజానికి వైసీపీ హానికరం, వైసీపీ నెవర్ అగైన్ అనేటువంటిది నేను అందుకే అంత బలంగా శాసనసభలో కూడా చెప్తా వస్తున్నాను నేను. సార్ చెప్పండి. వీళ్ళకి ఏబిఎన్ గురించి సిబిఎన్ గురించి ఇంకా సరిగ్గా తెలియదని అనిపిస్తుంది నాకు. రాజకీయాల్లో సిబిఎన్ ఎట్లాంటి వ్యక్తి అనేటువంటిది ఒక్కసారి చూడండి మీరు. అభివృద్ధి సంక్షేమం అనేటువంటిది ఆయన విధానం. 40 ఏళ్ళు ఈ రాష్ట్రంలో రాజకీయం చేశాడు. నువ్వు మోసాలు, కుట్రలు, కుతంత్రాలు నీ రాజకీయం. ఏబిఎన్ ఈరోజు కొత్తగా నువ్వు బెదిరించేది ఏందయ్యా? మీ నాన్న మొదలు పెట్టాడు కదా, మీ నాన్న వల్లే కాలేదు కదా రాధాకృష్ణన్ బెదిరించడము. నీ రాజకీయ గురువు కేసీఆర్ ఇంతకన్నా 4 ఇంతలు చేశాడు కదా, నువ్వు చేశావు కదా, మళ్ళా కొత్తగా ఇంకా నువ్వేం చేస్తావు?
అరే నీకు డెమోక్రసీ మీద ఏమాత్రం నమ్మకం ఉంది అనేటువంటిది ఆయన డైరెక్ట్గా నా ఛానల్ దమ్మున్న ఛానల్ అని చెప్పుకుంటాడు, ప్రజల కోసం మాట్లాడతాను అని చెప్తాడు. ఆయన అందరినీ రాస్తాడు. ఎవరిని వదిలాడు రాధాకృష్ణ గారు? చంద్రబాబు నాయుడు గారి మీద రాయలేదా? ఈ ప్రభుత్వం ఈ గవర్నమెంట్ వచ్చిన తర్వాత మా మీద రాయలేదా? దట్ ఈజ్ హిస్ డ్యూటీ. ఆయన క్షేత్రస్థాయిలో నుంచి మీలాగా కలం పట్టుకున్న స్థాయి నుంచి ప్రజల కోసం నిలబడినటువంటి వ్యక్తి, ఆయన నమ్మిన సిద్ధాంతాన్ని గట్టిగా చెప్పాలి, చెప్పడమే నా ధర్మం అనేటువంటి నమ్మిన వ్యక్తి. ఏబిఎన్ని బెదిరించాలనుకుంటే అది పిచ్చితనం అవుతుంది. ఎందుకనంటే మీ తండ్రి వల్ల కాలేదు, మీ రాజకీయ గురువు వల్ల కాలేదు, నీ వల్ల కాలేదు. నువ్వేదో ఇవాళ చేస్తావని అనుకుంటే అది భ్రమ అవుతుంది. ఇట్లాంటి ఆలోచనలు మానుకోమని చెప్తా ఉన్నా. ఎందుకు అనంటే ఎన్ని ప్రయత్నాలు చేయాలో అన్నీ చేశారు మీరు. కేసులు పెట్టారు, డబ్బులు ఇవ్వకుండా ఆపారు, ఇక ఛానల్ ఎక్కడ టెలికాస్ట్ కాకుండా చూశారు, అన్నీ కూడా చేశారు. మీకు అధికారం పోయిన అహంకారం మాత్రం తగ్గలేదు. అధికారంలో ఉన్న మేమేమో ప్రజల కూలీలన్నీ చెప్పుకుంటాం, మీరు మాత్రం ఇంకా పాలకులు పెత్తందారుల మనస్తత్వం. అడుగడుగునా కూడా మీ పెత్తందారుల వ్యవస్థ, బయటికి వెళ్తే రప్పా రప్పా నరుకుతామనేటువంటి వ్యవస్థ, ప్రజల్ని హింసిస్తాము, బెదిరిస్తాము అనేటువంటిది ప్రత్యక్షంగా ఇప్పుడే చెప్తున్నారంటే మీరు శాసనసభలో లేకుండా పోయారు, రేపు ప్రజల్లో కూడా లేకుండా పోతారు, గ్యారంటీగా చెప్పగలుగుతున్నాం మేము. చెప్తాను. డెఫినెట్గా ఒక్క అరటిపండు మీదనే కాదు, చాలా వాటి మీద ఇవన్నీ ప్రభావం పడేటువంటి పరిస్థితులు ఉన్నాయి. వాటిని అన్నింటినీ కూడా, ఎందుకనంటే యుద్ధం అనేటువంటిది ఎవ్వరి చేతిలో లేనటువంటి పరిస్థితులు మనకివి. సో వాటిని గమనిస్తున్నాం, ఎట్లా ఏ స్టేజ్లో ఏం జరుగుతుంది. ఎందుకనంటే డే టు డే వాచ్ చేయాల్సినటువంటి పరిస్థితి ఇది. మన రాష్ట్రము మన దేశం చేతుల్లో కూడా లేదు. అప్రాపరేట్గా ఏ రకమైన చర్యలు తీసుకోవాలో వాటన్నింటిని కూడా తీసుకుంటామనేటువంటి చెప్పండి. అంటే బేసిక్గా విత్ ఇన్ ది కంట్రీ ఏమవుతుందంటే ఎస్టాబ్లిష్డ్ మార్కెట్స్ ఆల్రెడీ ఉంటాయి. ఎక్స్పోర్ట్ ఉన్నప్పుడే మనకి ఆ సర్ప్లస్ బయటికి పోతుంది, ప్రైస్ మెయింటైన్ అవుతుంది. బట్ ఏది ఏమైనా రైతుల్ని కాపాడాల్సినటువంటి బాధ్యత మన మీద ఉంది, వాటిని కాపాడుతూనే ఉంటాం. ఇప్పుడు ఆయన మావిగన్ అంటాడు, ఇంకొక ఆయన పెంటగన్ అంటాడు. అసలు ప్రజల మీద ప్రేమ ఉంచండి అయ్యా. 24 గంటల విషయం చెప్పడమే, 24 గంటలు. అరే పొద్దున్న లేచిన దగ్గర నుంచి రాత్రి వరకు 74 ఏళ్ళు 75 ఏళ్ల వయసులో చంద్రబాబు నాయుడు పనిచేస్తుంటే ఇట్లా కాదు ఇది చెయ్యి అని చెప్పేటువంటి ఒక పాజిటివ్ సలహా మీ నోటి నుంచి రాదు. ఎవడన్నా వస్తాను అంటే టెండర్ లేకుండా బెదిరిస్తాం మేము, హాస్పిటల్ ఎవడు తీసుకుంటాడు అనేటువంటిది. ఖచ్చితంగా అద్భుతమైన సంస్థలు వస్తాయి రాష్ట్రానికి. నువ్వు ఎంత బెదిరించినా కూడా వేల కోట్ల పెట్టుబడులే వస్తున్నాయి. చరిత్రహీనుడు అయ్యేటువంటి పరిస్థితులు తొందరలో ఉన్నాయి. ప్రజల కోసం రాజధాని కట్టుకుంటూ ఉంటే చివరిలో ఒక విషం చుక్క. రాధాకృష్ణ గారి గురించి అంటే నాకు ఇందాక ఒకటి గుర్తుకొచ్చింది. ఆయన ఇప్పుడే కాదు ఎప్పుడు కూడా రాస్తూనే ఉంటాడు. మేము అధికారంలో ఉన్నప్పుడు చుక్కల్లో చంద్రుడా నేలకు దిగాయా అని రాశాడు. మరి ఆ రోజు ముఖ్యమంత్రి చంద్రబాబు గారు బాధపడలేదే? నేను చెప్పా కదా, మా శాఖ గురించి కూడా రాస్తాడు. అందులో నిజం ఉందా లేదా, ప్రపంచంలో జరిగేవన్నీ మాకు తెలియాలని లేదు కదా. మీడియా పలు రకాలుగా ఇన్ఫర్మేషన్ వస్తూ ఉంటుంది, రాస్తే కరెక్ట్ ఉంటే కరెక్ట్ అని సరిదిద్దుకోవాలి, లేదు అని అంటే రిజైండర్ ఇచ్చుకోవాలి. అది ఇడిచిపెట్టి చంపుతాం నరుకుతాం రప్ప రప్ప అని అంటే మిమ్మల్ని ప్రజలు రప్ప రప్ప అనేటువంటి రోజులు తొందరలో వస్తాయి మీకు. నా దృష్టికి డైరెక్ట్గా అయితే నన్ను ఏ ఎంప్లాయీ సంఘం కూడా మాట్లాడలేదు. మీలాంటి మిత్రులు మాట్లాడిండేదే తప్ప ఏ ఎంప్లాయీస్ నా దగ్గరకు రాలేదు, నన్ను అడగలేదు, నాకు రిప్రజెంటేషన్ ఇవ్వలేదు. వాట్ ఎవర్ హ్యాస్ బీన్ డన్ యాజ్ పర్ ది ఎస్టాబ్లిష్డ్ ప్రాక్టీసెస్ ప్రకారమే జరిగాయి. గతంలోనూ ఉన్నాయి, ఇవాళ కొత్తగా ఇవన్నీ కూడా. డెమోక్రసీలో
ఇప్పుడు ఇవాళ శాలరీలు అనేటువంటి దానికన్నా కూడా ఇంపార్టెంట్ హయ్యెస్ట్ లెజిస్లేటివ్ బాడీలో హయ్యెస్ట్ నాలెడ్జ్ ఉన్నవాళ్ళు ఇంపార్టెంట్ అనేటువంటిది మనకి నెసెసిటీ. మిగిలిన వాళ్ళల్లో ఎక్స్పీరియన్స్ వేరు. లెజిస్లేటివ్ ప్రాక్టీస్లో ఆయన కూడా పార్లమెంట్ దగ్గర నుంచి సుప్రీంకోర్టు బ్యాక్గ్రౌండ్ కొంత ఉన్నటువంటి వచ్చినటువంటి వ్యక్తి కాబట్టి ఓకే, ఎంప్లాయీస్ ఏమైనా వస్తే చూద్దాం. విల్ రిడ్రెస్, వీఆర్ హియర్ టు రిడ్రెస్ ఆల్ ది ఇష్యూస్. థ్యాంక్ యూ. చిన్న ఇష్యూ మాట్లాడదు. వాళ్ళకి ఎవరికన్నా ఎంప్లాయీస్కి ఎవరికన్నా గ్రీవెన్స్ ఉంటే వాళ్ళు వచ్చి రిప్రజెంట్ చేస్తారు. వీఆర్ హియర్ టు సార్ట్ అవుట్. నో, దాని మీద ఆల్రెడీ వాళ్ళు ఏదో షోకాజ్ నోటీస్ ఇచ్చారు, దానికి రిప్లై ఫైల్ చేశారు. కనీసం జగన్మోహన్ రెడ్డి గారి గవర్నమెంట్లో రిప్లై కూడా ఫైల్ చేయాల. అది మంచి పని చెప్పారు మీరు గుర్తు చేసి. రిప్లై కనీసం వాళ్ళు ఇచ్చినటువంటి దానికి రిప్లై కూడా ఫైల్ చేయలేదు. ఈరోజు ఎక్కడున్న కద్దరు చొక్కలు తగిలించుకుని వచ్చి ప్రజల మీద ప్రేమను కనపరుస్తున్నారు. అట్లీస్ట్ రిప్లై అయినా ఏదో ఫైల్ చేసినట్టున్నారు. రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ కన్నా ముందు ఇవాళ ముచ్చుమర్రి అక్కడ పనిచేస్తూ ఉంది. సేమ్ డెప్త్, సేమ్ వాటర్ని, ఇంకా దానికన్నా 2 అడుగులు కిందకుంది ఇది. ముచ్చుమర్రి నుంచి చంద్రబాబు నాయుడు గారు ఎటువంటి వివాదాలు లేకుండా నీళ్లు తీసుకొస్తున్నారు. నువ్వు రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ ఇంకో పేరు ఎందుకు ఇప్పుడు వివాదాలకి మీరిద్దరు మాట్లాడుకుని చేసుకున్నట్టుంది. కేసీఆర్ అవి ఇద్దరు రాజకీయ లబ్ధి పొందేదానికోసం. థ్యాంక్ యూ.